ఉన్న బాధ్యత. అలాగే నిన్న సాక్షాత్తు సింహాచలం దేవస్థానం నత్తపడిందని చెప్పి వారు వచ్చి భక్తులుగా ఒక భక్తులకు ఒక ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తే మీరు వారి మీద కేసులు కట్టే పరిస్థితి అంటే మీరు ఎంతసేపు భయపెట్టే కార్యక్రమాలు చేస్తారు? సంవత్సర కాలంగా ఈ దేవాలయాల మీద జరుగుతున్న సంఘటనలు, ఓ పక్క తొక్సులాట్లు, అదే సింహాచలం దేవస్థానంలో గతంలో చందనోత్సవంలో జరిగిన కార్యక్రమాలు, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? నిన్న మరి చెప్తూ ఉంటే బాధ్యతగా ఉండాలా? బాధ్యతను ప్రజాప్రతినిధులు కానీ బాధ్యతను అధికారులు కానీ బాధ్యత తీసుకొని జరిగిన తప్పుని సరిదిద్దుకున్నాం, తప్పకుండా మరొకసారి పునరావృతం అవ్వకుండా చూస్తామని చెప్పాలి తప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. ఇవాళ పులిహోరగా అంటే అదొక ప్రసాదం, అదొక భక్తిదావంతో తీసుకునేది. దాంట్లో శైవంగా ఆ సింహాద్రి అప్పన్న స్వామి మాకు ఆ ప్రసాదాన్ని పంపారు అనే భావన భక్తుల్లో కలుగుతుంది. ఆ భక్తులు ఆ ప్రసాదాన్ని ఆ రకంగా చూస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని తీసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చారు అనే భావన ఉంటుంది. అలాంటిది మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఇది మంచి విధానం కాదు. మీరు దీని మీద తక్షణమే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది సీరియస్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. కేవలం ఏమీ లేని తిరుపతి లడ్డు మీద అనేకమైన అభాండాలు వేశారు, కానీ ఎక్కడ ఏమీ లేదు. కానీ భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటుంది ప్రభుత్వం. ఇవాళ నిన్నటి రోజున చూశారు, నత్తపడితే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి తిరిగి భక్తుల మీద కేసులు కడుతున్నారంటే మీరు ఎలాంటి సంఘటనలు జరిగినా మీరు చెప్పాల్సిన పని లేదు, మేము ప్రభుత్వం నచ్చినట్టు చేస్తుంది, మీరు ప్రజలకు తెలియజేయకండి అని చెప్పడం అంటే ప్రజల భావశాస్త్రం మీరు హరించే పరిస్థితి. రాజ్యాంగంలో వాళ్ళకి హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని మీరు కాలు రాసే పరిస్థితి ఈ ప్రభుత్వం. దీంట్లో అనేక సంఘటనలు ఉన్నాయి. ఎవరైతే సోషల్ మీడియా ద్వారా చెప్తే వాళ్ళ మీద కేసులు కట్టాడు, ఎవరైతే పత్రికల ద్వారా ప్రజాప్రతినిధులు చెప్తే వాళ్ళ మీద కేసులు కట్టడం లేదు, సాక్షి పేపర్ మీద వార్తలు రాస్తే సాక్షి పేపర్ మీద మా యాజమాన్యం మీద కేసులు కట్టడం. మీరు కేసులు కట్టినందుకు మాత్రం నిజాలు నిర్భయాలు నాకపోరే. మీడియా ఖచ్చితంగా వెలుగు తీస్తుంది, మీడియా ఖచ్చితంగా మీ కేసులను ఎదుర్కొంటామే తప్ప ఎప్పుడు మీడియాకు అండగానే ఉంటాం. ఏ మీడియా సంస్థ మీద మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసినా లేదా ఎవరి పట్ల మీరు చెప్పినా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుంది. ఇవాళ నిన్న జరిగిన సంఘటన ఏదైతే సింహాచలంలో జరిగిన మొన్నటి రోజు జరిగిన సంఘటన 29వ తారీఖున జరిగిన సంఘటనని ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలా. ఇలాంటి బాధ్యత పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. డిమాండ్ చేయలేదు కేసుల మీద అక్రమైన కేసు అంటే ఖచ్చితంగా కేసుల మీద పెట్టి డిమాండ్ చేస్తూ ఉంటారు కదా. భక్తుల మీద కేసులు పెడితే ఇంకెవరుంటారు భక్తులు? అంటే ఇంకా భక్తుల సౌకర్యాల మీద మీరే అడక్కండి. దేవాలయాల్లో భక్తులు వెళ్తున్నప్పుడు భక్తులకి మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కానీ వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళని ప్రభుత్వాలది, ఆ ఆలయ ఈవో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది. మరి వారు ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తే అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేది ప్రభుత్వం తాలూకా ఉద్దేశంలో కనబడుతుంది. తప్పుల్ని మీకు తెలుసుకుంటే ఆ తప్పుల్ని సర్దిద్దుకుంటామని చెప్పకపోగా తిరిగి తప్పు చెప్పేవాళ్ళని తప్పు అని చెప్పే వాళ్ళనే మీరు వచ్చి వాళ్ళ మీద కేసులు పడుతున్నారంటే ఇది పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి చర్యలు మంచిది కాదని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి వారు ఏ సందర్భంలో అన్నారని నాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లో ఇంచుమించుగా సుమారు 70 నుంచి 76% పనులు జరిగాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు కానీ లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదు అక్కడ జరుగుతున్న పనులు కానీ సుమారుగా చెప్పారు. కేవలం 4% పనులు 3% పనులు వారు చెప్తున్నారంటే మరి వారు పూర్తిగా ఆధారాలతో మాట్లాడుతున్నారా లేదు ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలి గత ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఆలోచనతో వారు చెప్తున్నారా అనేది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాను. ఒక బాధ్యతాయుత వ్యక్తులు బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి దానికి సంబంధించి, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, దాని పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది, పోలవరం పనులు ఎంతవరకు వచ్చాయి, దాన్ని జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి,
అనేది ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బహిర్గతంగా చెప్పి ఉంచాం. అలాంటిది ఇవాళ 4% పనులే జరిగాయని వారు చెప్తున్నారని మీరు చెప్తున్నారంటే మరి వారు పూర్తిగా దాంట్లోకి వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. వారు వెళ్ళి పూర్తిగా 2024 జూన్ 12 ప్రభుత్వం ఏర్పడింది. 2019 మార్చి 23 సంథింగ్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సుమారుగా 5 సంవత్సరాల కాలంగా కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత యాక్టివిటీ జరిగింది అనేది పూర్తిగా వివరాలన్నీ దొరుకుతాయి. వారు సంబంధిత అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వారు పూర్తి వివరాలు ఇస్తారు. ఖచ్చితంగా అది నిరాధారం. ఏంటి ఆ శాంతి పద్ధతులు? సినిమా డైలాగుని రఫా రఫా అన్నది సినిమా డైలాగు. మీకేమన్నా దాంట్లో ఉంటే కేంద్ర సెన్సార్ బోర్డు ఉంటుంది, మీ స్టేట్ సెన్సార్ బోర్డు ఉంటుంది. దాంట్లో నిజంగా మీకు అందులో ఆ మాటలు ఏమైనా అసాంఘికమైన మాటలు దాంట్లో ఇబ్బంది ఉంటే మీరు సెన్సార్ కట్ చేయొచ్చు. అంతేగాని సినిమాలో ఉన్న మాటలని వీటిని శాంతి భద్రతలు విఘాతం కలిగించండి ఎక్కడికి కలిగించి చెప్పండి. శాంతి భద్రతలు విఘాతం ఎక్కడికి కలిగింది చెప్పండి. మీకు మీరే శాంతి భద్రతలు విఘాతం కలిగిందని మీరు అనుకుంటే ఎలాగా? మీరు చెప్పిన మాటలు గతంలో మీ సంఘటనలు జరిగినప్పుడు మీరేం చేశారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరిగిపోయాయని మీరు ఒక్కరోజంతో మీరు చెప్పడం తప్ప, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి వాడవాడలా ఇంట్లోని ఎక్కడికక్కడే ఇవాళ ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని మీరు మేమైతే ఆనందపడతాం. మీరు ఏం పడుతున్నారు అనేది మీ మాటల ద్వారా తెలుస్తూ ఉంది. ఏది చెప్పినా రిలవెంట్గా పార్షల్ రిమార్క్స్ చేయకూడదు. పాసింగ్ రిమార్క్స్ పలానా దగ్గర జరిగింది, పలానా ప్రాంతంలో జరిగింది, లేకపోతే పలానా వ్యక్తి దీన్ని స్వాధీనపరుచుకొని చెప్తే దాని మీద స్పందిస్తాను. అంతేగాని వేగ్గా అన్యాక్రాంతం అయిపోయి లేకపోతే అయిపోయానంటే దానికి ఎక్కడ రిలవెన్స్ లేదు కదమ్మా. గతంలో కూడా మేము అనుకున్నాం, మాకు ఎలాగైతే కొంతమంది మత్స్యకారు కుటుంబాలు ముఖ్యంగా మరి భీమిల్లో ఎవరైతే బంగ్లాదేశ్లో కొంతమంది చిక్కున్నారు వారికి సంబంధించి మా అధ్యక్షుడు సంబంధిత కేంద్ర విదేశాంగ మంత్రి గారికి పూర్తిగా రాశారు. ప్రధానమంత్రి గారికి కూడా లెటర్ రాశారు. వారిని త్వరితంగా స్వదేశానికి వచ్చి ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. దానికి సంబంధించి మా పార్లమెంటరీ ఫ్లోర్ లీడరు సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో దాన్ని కంటిన్యూగా పర్సూయెన్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఉన్న ఎవరైతే మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయో ఖచ్చితంగా వారందరినీ స్వదేశాన్ని తీసుకురావడానికి వైఎస్ఆర్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ కుటుంబాలు వచ్చేంత వరకు కూడా వారికి సంబంధించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ ముందుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. ఇంకేమైనా ఉన్నాయి బాస్? మా అభిప్రాయం ఏంటి? మాది విధానం, మాది అభిప్రాయం కాదు. రుషికొండ భవనాలు అనేది మా విధానం. మేము దేనికి కట్టామనేది మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు దేనికోసం కట్టామని చాలా క్లియర్గా చెప్పారు. మా విధానం, మాకు అభిప్రాయం ఉంటుంది. మా విధానం ఏదని చెప్పాము. వాళ్ళ విధానం తెలియజెప్పమని సంవత్సరాల కాలంగా చెప్తున్నాం. ఇంకా దాని మీద కంక్లూజన్ రాలేదు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు స్థానికంగా ఎప్పుడు జరిగినా స్థానిక సమస్యలన్నీ కూడా మా సంబంధిత కార్పొరేటర్లు ఉన్నారు, మా వార్డు అధ్యక్షులు ఉన్నారు, ఆ సంబంధిత ఏరియాలో మా పార్టీకి సంబంధించి రిప్రజెంటేషన్ మా వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి ప్రజల పక్షాన ఎప్పుడు ఈ కార్యక్రమం ముందుకెళ్తూ ఉంటాయి. గ్రామాల్లో అయితే మా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, లేదా మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, మా పార్టీ అధ్యక్షులు అందరూ ఇప్పుడు కూడా ప్రజా సమస్యల పట్ల నేను కిందాడే చెప్పాను, అధికారంలో ఉన్నామా లేవా అన్నది ముఖ్యం కాదు. ప్రజల పక్షాన్ని నిలబడ్డం ముఖ్యది. అధికారం ఉంటే ప్రజల కోసం, ప్రజల తరపున పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతిపక్షం ఉంటే ప్రజల తరపున పనిచేస్తాం. బట్ అల్టిమేట్గా కామన్ ఇస్ ప్రజలు.
ఆ? అని అని మీరు అనుకుంటున్నారు. మా కేడర్ నైరాశ్యంగా ఉన్నారని, నిరాదరణని. మా వైఎస్ఆర్ పార్టీలో 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఉత్సాహంగా ఉన్నాం. అందులో 175 నియోజకవర్గాల్లో తీసుకుంటే మొదటి 10 నియోజకవర్గాలు ఎంతైతే ఉత్సాహంగా ఉన్నాయో లిస్టులో భీముల నియోజకవర్గం ఉంటుంది. 175 నియోజకవర్గాల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. అధికారం కోల్పోయామనే భావన కానీ ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అధికారంలో వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఎలాగ వచ్చాము ఏంటనేది ఇంకా కన్ఫ్యూజన్ వాళ్ళకి తేలలేదు. కాబట్టి అధికారం పోయామనే భావనలో మేము లేదు. మీరు చెప్పిన ఉత్సాహం నిరుత్సాహం అన్నమాట చెప్తే పై 10 టాప్ 10లో తీసుకుంటే మా భీముల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి అలాంటి డిసిషన్ తప్పకుండా తప్పకుండా అలాంటివన్నీ కూడా ఇంకా వాటన్నిటి మీద ఇంకా మేము వర్కౌట్ చేసి దాని మీద చేయడానికి ఇంకొక సమయం ఉంది. ఇంకా మేము ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. ఇంకా ఇంకా అది చివరికి వచ్చేటప్పుడు మేము తెలియజేయడం చెప్పడం చంద్రం అని ఉంటే దానికి సంబంధించి ఇంకా టైం ఉంది దాని గురించి మాట్లాడేది. ఓకే, థ్యాంక్ యూ బాస్. అందరేనా నాయుడు అంతేనా ఇంకేముందా?